ఆయన చేసిన రెండవ త్యాగం ఏంటనంటే మనుష్యుల పోలికగా పుట్టాడు. ఎవరు? దేవుడే. ఎవరి పోలికలో పుట్టాడు? మన పోలికలో పుట్టాడు ఆయన. మనుష్యుని పోలికగా ఆయన పుట్టాడు ఈ లోకంలోనికి. ఆయనకు అవసరం ఉందా అసలు? దేవుడు మనుష్య రూపంగా ఈ లోకంలోనికి రావటానికి అవసరం ఉందా? యాక్చువల్గా అయితే లేదు. కానీ ఆయన వచ్చాడు. ఎందుకోసం అంటే మనుష్యులు దేవుని విడిచిపెట్టేసి లోక సంబంధమైన వాటిలో మునిగి తేలుతూ అపవాది బంధకంలో చిక్కుకొని పోయి, అపవాది కబంధ హస్తాలలో ఉండిపోయి, అపవాది కోరల్లో చిక్కుకొని పోయి, అపవాది తో పాటు వాళ్ళు వెళ్ళిపోతూ నరకము వైపు పరుగులెడుతున్నారని, నాశనం వైపు పరుగులెడుతున్నారని ఆయన గ్రహించి ఆయనే మనుషుల పోలికగా ఏం చేశాడు? ఈ లోకములో పుట్టాడు. తదుపరిగా మనం చూస్తే ఆయనట దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ఆయన ఈ లోకానికి ధనవంతుడిగా రాలేదు. ఆయన ఈ లోకానికి గొప్పవాడిగా రాలేదు. ఆయన ఈ లోకములో ఒక అంతఃపురంలో పుట్టలేదు. ఆయన ఈ లోకములో ఒక రాజు కుటుంబంలో పుట్టలేదు. ఆయన ఈ లోకంలో గొప్ప ధనవంతుడి ఇంట్లో పుట్టలేదు. ఆయన ఒక దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడ పుట్టాడు అనంటే ఆయన పుట్టినప్పుడు ఆయనను పశువుల పాకలో పరుండు పెట్టారట. చూసారండి? మనం ఎప్పుడైనా పడుకుంటాం పశువుల పాకలో? ఏమంటే గేదెలు ఉన్న వాళ్ళు చెప్పండి, మీరు ఎప్పుడైనా పశువుల పాకలో పడుకున్నారా? మీ గేదెల పక్కన గడ్డేసుకుని ఎప్పుడైనా పడుకున్నారా? అదేంటండి అట్లా మాట్లాడతారు పాస్టర్ గారు? గేదెల పక్కన ఎంత వాసన వస్తుందండి, ఎంత రొచ్చు ఉంటుందండి, అది పేడేస్తే ఎంత వాసన ఉంటుందండి. గేదెల దగ్గర దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, రకరకాల పురుగులు ఉంటాయి. అలాంటి చోట ఎవరైనా పడుకోగలరా అని అంటాం మనమైతే. కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన ఎంత త్యాగం చేసుకుని ఈ లోకానికి వచ్చాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చేసారట. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూపం ఎటువంటిది? మొదటిగా అంతకుముందు ఆయన స్వరూపం ఈ లోకానికి రాకముందు ఆయన స్వరూపం దేవుని స్వరూపం. ఆయన స్వరూపం యజమానుని స్వరూపం. ఆయన స్వరూపం తేజోమయమైన స్వరూపం. ఆయన స్వరూపము సమీపింపరాని తేజస్సులో నివసించుతున్న స్వరూపం. అటువంటి స్వరూపము కలిగిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ రూపంలో వచ్చారట? మనుషుల రూపంగా వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే చేసుకున్నాడు, మనమేం చేయలేదు. తనను తానే రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చేసాడండి. మరి ఆయన చేసిన త్యాగంతో మనం పోల్చుకుంటే ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అడుగుతున్నాను, నీవు నేను దేవుని కోసం ఏం త్యాగం చేశాం? ఏమైనా త్యాగం చేయగలమా? మనం ఏమైనా త్యాగం చేశామా? కానీ దేవుని స్వరూపంలో ఉన్న దేవుడే ఈ లోకానికి దాసుని స్వరూపం ధరించుకుని వస్తే, దేవుని స్వరూపంలో ఉన్న దేవుని స్థానంలో ఉన్న దేవుడే మనుషుల పోలికగా ఈ లోకంలో పుడితే, దేవుని స్వరూపంలో ఉన్న దేవుడే తనను తాను రిక్తునిగా చేసేసుకుంటే, రిక్తుడు అంటే నేల మట్టుకు తగ్గిపోవటం. నేను అందుకే ఉదాహరణ చెప్పాను మీకు. అందుకని ఆయన పశువుల పాకలో పరుండబెట్టినా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏమండి? నన్ను పశువుల పాకలో పడుకోబెడతారా అని ఆయన కోప్పడలేదు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. అది దేనికి తార్కాణం అంటే, దేవుడు మనిషి కోసం, మనుషుల కోసం, పాప పంకిలమైన మనుషుల జీవితాన్ని బాగు చేయడం కోసం ఆయన చేసిన త్యాగానికి ఇది మహోన్నతమైన తార్కాణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? అర్థమవుతుందండి? అర్థం చేసుకుంటున్నారా? ఆయన ఎంతగా మన కొరకు తగ్గించుకున్నాడో అంటే అర్థం ఏంటంటే ఆయన ఎంత త్యాగం చేశాడో మనం గుర్తుపెట్టుకోవాలి. అంతగా ఆయన త్యాగం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో మన మీద దేవునికున్న మహోన్నతమైన ప్రేమ. ప్రేమ లేకపోతే త్యాగం చేయలేడు దేవుడు. అందుకనే దేవుడిని మనం ఏమంటామంటే ప్రేమామయుడు అంటాం, ప్రేమాపూర్ణుడు అంటాం, కృపామయుడు అంటాం, కృపాసత్య సంపూర్ణుడు అంటాం. ప్రేమకు ఉదాహరణగా దేవుడినే మనం చూపిస్తాం. ఆ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రపంచంలో దేవుడిగా పిలువబడటానికి అర్హుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక్కడే మనుషులందరి కొరకు త్యాగం చేశాడు కనుక. ఆయన ఎందుకు త్యాగం చేశాడంటే ఆయనకొక్కడికే మనుషుల మీద ప్రేమ ఉంది కనుక. నేను అడుగుతున్నాను ఈ రోజున, మనకి నిజంగా ప్రేమ ఉంటే మనం ఖచ్చితంగా త్యాగం చేస్తాం.
మనకి దేవుని మీద ప్రేమ ఉంటే మనం ఖచ్చితంగా దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతాం. ఎందుకని మనం త్యాగం చేయాలి అంటే, దేవుడే ఆయనను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి అన్నిటినీ త్యాగం చేశాడే. ఏమండి, అన్నిటినీ త్యాగం చేశాడు. ఆయన వస్త్రధారణ సాధారణంగా ఉండింది, ఆయన మాటలు సాధారణంగా ఉన్నాయి, ఆయన నడక సాధారణంగా ఉంది. ఆయన ఏమీ కూడా ఈ లోకంలోకి వచ్చి ఆయన కనీసం గుర్రం కూడా ఎక్కలేదు. ఏమెక్కలేదు? కానీ లోకంలోకి వచ్చిన రాజులు, ధనవంతులు, చక్రవర్తులు వారు గుర్రమే తప్ప నడిచిన సంభవాలు మనకెక్కడా కనపడవు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన నడిచే ప్రయాణం చేశాడు. ఒక్కసారి ఆయన గాడిద ఎక్కాడు అంతే, 33.5 సంవత్సరాలలో. ఏమండి, దేవుడు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి మన కొరకు నడిచి ఆయన సువార్త చేశాడు. ఆయన మన కొరకు సిలువను మోసి త్యాగం చేశాడు. ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్నే త్యాగం చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఒక్క పాపం కూడా చేయకుండా బ్రతికాడు, సవాలు విసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అటువంటి మనిషి కానీ, అటువంటి దేవుడు కానీ ఈ ప్రపంచంలో ఎవరు కనపడతారు మనకి? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నాలో పాపం ఉన్నదని నేరస్థాపన ఎవడైనా చేయగలడా అని సవాలు విసిరిన ఏకైక మనిషి, ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనలో మీరు ఏ కోశాన చూసినా పాపం కనబడదు, ఏటువైపు నుంచి చూసినా ఆయన పాపం కనబడదు. ఎందుకంటే పాపము చేయని వాడే మనుషుల పాపాలను తీయగలవాడు కాబట్టి ఆయన అంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చేసాడండి. ఈ రోజున అడుగుతున్నాను దేవుని సేవకునిగా, మనము దేవుని కొరకు ఏమైనా త్యాగం చేసామంటారా? ఏమండి, వాక్యం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా ఎవరైనా ఉండాలంటే వారు ఖచ్చితంగా త్యాగపూరితమైన జీవితం అయి ఉండాలి వాళ్ళకి.